హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో నేను ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ వెరైటీగా ఉంటుంది. టేస్ట్ అద్దరిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెద్ద మందాటి బాండిల్ పెట్టుకొని బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడనివ్వాలండి. చిటపటలాడిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5-6 టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు పూర్తిగా ఉడకపెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా ఉడకాలి టమాటా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారము, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ని గ్రేవీ కోసం వేస్తున్నాము. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 5 ఎగ్స్ వేసుకోండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ వేసాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ వేసినామంటే మనం కలపకూడదండి. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం మసాలా కోసము కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర జస్ట్ రోస్ట్ చేసుకొని మీరు 4 వెల్లుల్లి రెబ్బలతో కలిపి మిక్సీ వేసుకోవాలండి. ఆ పౌడర్ని గ్రేవీలో వేసుకోవాలండి. జస్ట్ పైన వేసుకోండి, కలపొద్దు, స్పూన్తో కలపొద్దు. ఇప్పుడు మసాలా పౌడర్ వేసిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవడమేనండి. అంతేనండి, గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.